కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన జరిగే గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కచేరిపేట నందుగల సిఐటియు కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు రాజాబాబు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి రాజాబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఇక సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాలను రైతు పాలిట ఉరితాడులుగా మారి 5 ఏళ్లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు పరిశ్రమలో సంపద సృష్టించే కార్మికులకు ఏ హక్కులు లేవని, బానిసలుగా మార్చాయని, కేంద్ర రాష్ట్ర సంస్థల్లో 23 లక్షల పోస్టులు ఖాళీగా ఉండి కూడా దేశంలో యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ భారత్ వెలిగిపోతుందని విమర్శించారు. ప్రతిరోజు దేశంలో మహిళలపై అత్యాచారాలుగా మారాయని, దళితులను, గిరిజనులు, మైనార్టీలను 2వ తరగతి పౌరులుగా మార్చేందుకు నిత్యం బీజేపీ ఐటీ సెల్ మోడీ భజన చేసే మీడియాలో విష ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాకినాడ ప్రజలు, రైతులు, పరిశ్రమల్లోని కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఫిబ్రవరి 16న స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. అన్యాయం గురించి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల గురించి, అట్లాగే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది. దాన్ని కూడా కనీసం మద్దతు ధర రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజానీకం అంతా కూడా ఢిల్లీ నిర్బంధ పోరాటం చేసినప్పటికీ కూడా దాదాపుగా 700-800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా మోడీ చలనం లేకుండా ఈరోజు దేశంలో బీజేపీ యొక్క పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా, అదేవిధంగా మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతు, అదే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి నెల 16వ తేదీన భారతదేశ వ్యాపితంగా కూడా గ్రామీణ బంధు, అదేవిధంగా పారిశ్రామిక బంధు జరపాలని చెప్పి కేంద్రం నుంచి ఏదైతే రైతు కార్మిక ఐక్యవేదిక ఉందో ఐక్యవేదిక పిలుపు మేరకు ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్ జరుగుతుంది. దేశంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. దేశం అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రశ్నించే తత్వం లేకుండా నిర్బంధాలని, మరి నియంత్రిత పాలనని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలను పక్కదోవ పట్టేస్తూ ఉన్నారు. మతం పేరుతో, రామాలయం పేరుతో ప్రజలను పక్కదోవ పట్టేస్తూ ఉన్నారు. దేశంలో అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యులు బతకడం కూడా చాలా కష్టమైపోయింది. నిరుద్యోగ శాతం పెరిగిపోయింది. అసలు మధ్యతరగతి ప్రజలు కానీ, పేద ప్రజలు కానీ బ్రతికేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో సంయుక్త కిసాన్ మోర్చా, అలాగే కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బంధువులు జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. ఈరోజు నా పేరు వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు కాకినాడ జిల్లాలో అఖిలపక్ష రైతు సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది, రౌండ్ టేబుల్. ఈ రౌండ్ టేబుల్లో నిర్ణయం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, భవిష్యత్తులో అంటే ఈ నెల 16న జరుగుతున్నటువంటి గ్రామీణ బంద్ ఏదైతే ఉందో, ఈ గ్రామీణ బంద్ సక్సెస్ చేయడానికి అన్ని సంఘాలు కూడా అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రైతాంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో, ఈ బంద్లో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఈ 4 సంఘాల డిమాండ్ల మీద, అంటే రైతులకి పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతూ ఉంది, బంద్ జరుగుతూ ఉంది. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి, ఇవ్వాలి ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా అని చెప్పి సమ్మె జరుగుతూ ఉంది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు ఈ పోరాటం సాగుద్దని తెలియజేస్తా ఉన్నాం. కౌలు రైతులకి భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు, పంట రుణాలు, అలాగే పంట నష్టము ఇన్సూరెన్స్ సౌకర్యాలు కౌలు రైతులకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరుగుతూ ఉంది.